ఉమామహేశ్వరరావుని 3 రోజుల పాటు విచారించనున్నారు. ఏసీపీ ఇంట్లో లభించిన బినామీ డాక్యుమెంట్లపై అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. ఏసీపీ ఉమామహేశ్వరరావుని ఏసీపీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ఏసీపీ ఇంట్లో లభించిన బినామీ డాక్యుమెంట్లపై విచారించనున్నట్లు సమాచారం ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమామహేశ్వరరావుని మాత్రము పోలీసులు అయితే కస్టడీ కోరడం కూడా జరిగింది కోర్టులో. అందుకు కస్టడీ పిటిషన్ కు అంగీకరించి కూడా మరి ఇప్పుడు కోర్టు కస్టడీకి అయితే అప్పచెప్పింది మరి ఉమామహేశ్వరరావుని. ఇప్పుడు కస్టడీకి తీసుకున్న ఉమామహేశ్వరరావును పోలీసులు తన దగ్గర ఉన్న బినామీల ప్రకారమే ఎవరు ఆ బినామీలు, అసలు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాని మీద కూడా మరి వెల్లడించడానికి కూడా మరి విచారించడానికి తనను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు మరి ఉమామహేశ్వరరావు వెంట 24 గంటలు కూడా ఒక ల్యాప్టాప్ ఉంటుంది. మరి ఆ ల్యాప్టాప్ ను కూడా ఉమామహేశ్వరరావు తనకు సంబంధించిన వివరాలు ఏమున్నాయి అసలు, అందుకు ఉమామహేశ్వరరావు సమక్షంలోనే ఆ ల్యాప్టాప్ ను ఓపెన్ చేసి కూడా మరి అందులో ఉన్న వివరాలన్నీ కూడా బయటికి తీయడానికే మరి పోలీసులు అయితే ఉమామహేశ్వరరావుని కస్టడీకి కోరినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మరి ఉమామహేశ్వరరావు సంపాదించుకున్న ఆస్తుల విలువ ఎంత ఉంది, ఇప్పటికే 200 కోట్ల పైన బయటపడింది. అదే కాకుండా 60 తులాల బంగారం కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. మరి అందులో కొన్ని తన అల్మారీలో, తన ఇంట్లో బీరువాలో ఉన్న కొంతమంది డాక్యుమెంట్లను కూడా, కొంతమంది పేరు పైన ఉన్న డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సోదాలు చేసిన రోజున. అందుకు మరి ఇంకా ఏమేమి ఉన్నాయి, తన వెనకాల ఎవరెవరు ఉన్నారు, అసలు ఎందుకు అంటే ఎంతమంది దగ్గర తను లావాదేవీలు నడిపించాడు, ఎంతమంది బినామీలు ఉన్నారు ఇంకా అనే దానిపైన కూడా మరి వివరాలు రాబట్టడానికే మరి కస్టడీ కోరారు. ఇప్పుడు 3 రోజుల కస్టడీని అంగీకరిస్తూ కూడా కోర్టు అయితే మరి ఉమామహేశ్వరరావుని పోలీసులకు అప్పచెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు పోలీసుల థ్యాంక్ యూ నిర్మల.